ఇక్కడ నాకు 15K శాలరీస్ విత్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. రీసెంట్గా లాంగ్ డ్రైవ్ కార్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమర్స్ వచ్చినాయి, అదంతా ఫేక్. ఇక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేము మేనేజర్స్కి కన్వే చేస్తాము, వాళ్ళు మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు. విత్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ లైక్ అలా ఏమైనా ఇష్యూస్ వచ్చినా మాకు మేనేజర్స్ అన్న వాళ్ళు ఒక లైక్ స్టాండ్ తీసుకుంటారు, బ్రదర్ లాగా మాకు స్టాండ్ తీసుకొని మాకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు. అలా రావడం అసలు మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే వీఆర్ లైక్ ఫ్యామిలీ లెక్క ఉంటాం ఇక్కడ. అలా నెగిటివ్ రావడం వల్ల మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. అసలు దానికి అగ్రీనే చేయను, ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కార్స్ మమ్మల్ని ఎంత ట్రస్ట్ చేసిందో మేము కూడా అంతే ట్రస్ట్ చేసి మేము ఇక్కడికి వచ్చాము. యాజ్ ఎ ఎంప్లాయీగా నేనైతే అదంతా ఫేక్ న్యూస్ అనే చెప్తాను, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. అంతమంది అమ్మాయిలు గర్ల్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. డైలీ కస్టమర్స్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఎందుకు జరగని దానికి మీరెందుకు ఇంత సఫర్ అవ్వాలి అని చెప్పేసి మీరు వచ్చి చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, మీ కంపెనీ అలా ఉండదు కదా, మేము ఇక్కడికి వచ్చి చూసాము వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళకు కూడా అర్థమై చాలా కస్టమర్స్ కూడా డైలీ కస్టమర్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి.